ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిం హవామహే గవిం గవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवतु श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओं. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधयेतर्विद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवास्महे. अस्मद्गुरुपादिकेभ्यो नमः. दक्षिणामूर्तये नमः. हयग्रीवाय नमः. सरस्वत्यै नमः. शारदाम्बायै नमः. कनकदुर्गायै नमः. लक्ष्मीनृसिंहस्वामिने नमः. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జై గురుదేవదత్త. మనం శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో 15వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ మాసంలో ఈ రాశి వారికి అంటే ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ధనుసు రాశి వారికి సోదరులు వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళ వచ్చే అనుకూలత బాగుంటుంది. వాళ్ళు మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే కుటుంబము కొంచెం వీళ్ళు శ్రమతో కుటుంబాన్ని పోషించారట్టుగా కనబడుతుంటుంది. అంటే వీళ్ళ కుటుంబంలో కొన్ని విశేషాలు జరుగుతుంటాయి. ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు కొంచెం పేదరికంతో పైకి రావడం, కుటుంబం కొంచెం ఇబ్బందిగా ఉండడం, లేదా కుటుంబాన్ని దూరంగా ఉండడానికి కూడా ఈ ధనుసు రాశి వారికి కనబడుతుంటుంది. అంటే వీళ్ళు మేధస్సు మంచి ఎక్కువ అన్నమాట. వీళ్ళు తెలివితేటలు బాగా అధికంగా ఉంటాయి. వీళ్ళు మంచి పండితులై ఉంటారు. ఏ విద్యలైనా వీళ్ళు రాణించగలుగుతారు. ఒక విద్యను సంపూర్ణంగా ఛేదిస్తారన్నమాట. అంటే దాన్ని సాధించగలుగుతారని అంత గొప్ప మహాపండితులని వీళ్ళు ప్రతిదీ కూడా విషయం తెలుసుకున్న వాళ్ళే ఉంటారు. అంటే ఒక ధనుసు రాశి వాళ్ళ దగ్గర మీరు పోయి ఏదైనా మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మంచి తత్వం తెలిసిన వాళ్ళు, మంచి ఒక ప్రణాళికబద్ధంగా జీవితాన్ని వెళ్ళేవాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళ దగ్గర వెళ్ళడం వల్ల చాలా మంచి పేరు కూడా వస్తుందన్నమాట. వీళ్ళు మంచి కీర్తి గల వాళ్ళు అవుతుంటారు ధనుసు రాశి వారు. అయితే వీరికి కుటుంబం మాత్రం వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కుటుంబం పట్ల వీళ్ళు చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంటుంది అన్నమాట. ఎక్కువ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ ఉండాల్సి వస్తుంది వీళ్ళు. అలాగే సోదర స్థానం మాత్రం బాగుంది, అనుకూలంగా ఉంది. శని ఉండడం వల్ల సోదరుల పట్ల అనుకూల స్థితి లభిస్తుంది, బాగుంటుంది. చతుర్థం పట్ల తల్లి పట్ల కొంచెం వీళ్ళకి రాహు ఉంటాడు కనుక కొంచెం తల్లి రీత్యా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ జాతకంలో గురుడు ఇక్కడ యోగదాయ రాశి ప్రభావం గురుడు యోగదాయకుడే కనుక కొంచెం ఇది యోగదాయకుడు కాదు కనుక, ఎందుకంటే గురుడు షష్టంలో ఉండడం వల్ల మీ తల్లికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం మూలకమైన కూడా సమస్యలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే తల్లి ఒకటే కాదు, తర్వాత వాహన పరంగా, తర్వాత వస్తువుల పరంగా, తర్వాత భూమి పరంగా, తర్వాత వీటి వల్ల కూడా కొంచెం రుణం ఉండడం కానీ, లేదా అప్పు, లేదంటే ఒక పట్టాన్ని ఇవ్వకపోవడం కానీ, వాటి నుంచి సమస్యలన్నీ కూడా లిటిగేషన్లో ఉంటాయని తెలుస్తుంది. అంటే ఈ సమయంలో భూ వివాదాలు ధనుస్సు రాశి వాళ్ళు భూమి వివాదాలకు వెళ్ళకపోతే మంచిది. వెళ్తే కనుక ఏమవుతుంది, తప్పనిసరి వీళ్ళ మీద భూ వివాదాలు పడతాయి, నిత్యం పడతాయి. అది సమస్యగా మారుతుంటాయని గ్రహించాలి. కనుక ఈ మాసం వరకు వీళ్ళు అటువైపు పోకపోతే మంచిదని అర్థం చేసుకోవాలి. కుజుడు అక్కడ సంచరిస్తున్నాడు. సంచారం చేసేటప్పుడు సంతానకారకుడు, భూమికారకుడు అటువంటి కుజుడు గురుడితో సంచరిస్తూ షష్టంలోకి సంచరిస్తున్నాడు కనుక వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. వాటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక అటువంటి వాటి మీద తప్పించుకుంటే మంచిది, వెళ్ళకపోతే మంచిది. ఈ మాసం వరకు భూమి సంబంధం కానీ సంతాన విషయంలో కానీ జాగ్రత్త పడించడానికి ప్రయత్నం చేయండి. చతుర్థంలో రాహు ఉండడం వల్ల అది వివాదాలకు కారణం అవుతుందన్నమాట. అంటే ఆ సుఖం కోసం తను పాకులాడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు. తన లగ్జరీ లైఫ్ని కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట. తను సుఖాన్ని పొందలేకపోతున్నాడని కూడా తెలుసుకోవచ్చు. ఏ క్షణం ప్రయాణం ఉంటుందో ఎప్పుడు కాళ్ళ చక్రాలు అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు ఏదో సంచారం చేస్తూ ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఒక ప్లేస్లో ఉండలేకపోతుంటారు. ఎప్పుడు ఏదో తిరుగుతూనే ఉండాలి. అందులో తృతీయంలో శని ప్రభావం వల్ల, చతుర్థంలో రాహు ప్రభావం వల్ల కూడా రెండు కనబడుతున్నాయి. అలా షష్టంలో ఉన్న గురుడు కుజుడు వల్ల ప్రభావాలు కనబడుతున్నాయి. అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ నెలలో అసలు యోగదాయకంగా లేదు అని కూడా తెలుసుకోవచ్చు. ఈ మాసం మాత్రం అనుకూల స్థితి కాదు అని రాహుకి కుజుడికి అలానే శనికి కూడా చదువుకుంటే మంచిది, గురుడికి కూడా చదివితే మంచిది అని తెలుసుకోండి. తర్వాత సప్తమంలో ఎవరు లేరు కనుక భర్త కానీ భార్య కానీ సంబంధంగా ఇబ్బంది లేదు, అని ఎవరితోనూ ఇబ్బంది లేదు. తర్వాత అష్టమ ప్రభావం అది నెలప్రాయంగా వస్తుంది, పోతున్న సమస్యలు సహజం. అది తర్వాత భాగ్యంలో శుభగ్రహాలు ఉండడం వల్ల ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఏదో రూపాయలు ధనం అనేది ఆకుండా వస్తూ ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. అంటే భార్య పట్ల వచ్చే ధనాన్ని కూడా వీళ్ళు పొందగలుగుతుంటారు. అంటే అత్తగారి తరపున రావాల్సిన ధనం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. తర్వాత
వృత్తిలో వీళ్ళు ధనపరంగా ఇది వృత్తిపరంగా చూస్తే వీళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తారు. వీళ్ళు చేసే వృత్తి చాలా కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్కి సరైన న్యాయం చేయగలుగుతారు. వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా దాన్ని న్యాయం చేయగలుగుతారు. ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా దాన్ని సంపూర్ణం చేయగలుగుతారు. వీళ్ళకి ఒకటే టాలెంట్. ధనుసు రాశి వారికి ఏ పనైనా అప్పచెప్పండి 100% సక్సెస్ఫుల్ అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎందువల్ల కన్య దశమ అవడం వల్ల వాళ్ళు ఏ వృత్తిని కూడా అవలంబించినా ఆ వృత్తిని వాళ్ళు సక్సెస్గా చేస్తారు. అంటే ఎక్కడ మాట పట్టడానికి అవకాశం తీసుకోరు. అది పక్కవాడికి కూడా రాంగ్ చేయనీడు అన్నమాట. ఎవరిని కూడా వృత్తిపరంగా ఎవరిని రాంగ్ చేయనీడు. మిగతాపరంగా ఎవరు పరచుకోరు, కానీ వృత్తిపరంగా తప్పు జరగనీడు. అక్కడ ఏ మిస్టేక్ చేయకూడదు. కరెక్ట్గా వెళ్ళాలి. అక్కడ ఉన్న క్లయింట్ ఉన్నా లేకపోయినా అతను పర్సనల్గా ఒక్కటి సింగిల్గా ఉన్నా సరే తను చేయాల్సిన న్యాయాన్ని సంపూర్ణం చేయగలుగుతాడని ధనుసులో స్పెషాలిటీ. అది ధనుసు రాశి కానీ ధనుసు లగ్నం కానీ ఈ స్పెషల్ ఎవరికి రాదన్నమాట. ఈ యొక్క ధను లగ్నాన్ని మాత్రం వృత్తిపరమైన హైలైట్ అవ్వడేది. కనుక అదొకటి కాకుండా వీరికి ఇంకో విషయం గ్రహించాలి. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ లాభంలో వచ్చేసరికి శుక్రుడు అవడం వల్ల, లాభాలు శుక్రుడు అవడం వల్ల లాభంలో ఎవరు లేరు, కానీ వీరు చేసేటువంటి లాభం సమంగా ఉంటుంది అన్నమాట. కరెక్ట్ సమన్యాయం జరుగుతుంటుంది. కానీ ఏంటంటే వీళ్ళు జీవిత ప్రయాణం మాత్రం నిద్ర సరిగ్గా పట్టబోవడము, కొంచెం జీవితంలో కొన్ని తెలియనటువంటి సమస్యలు, అది ఎవరు చెప్పుకోలేని సమస్యలు, ఎప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందుల్ని అది ఇబ్బందిగా క్రియేట్ అవుతుంటారు వీళ్ళు. ఈ రాశిలో స్పెషల్ ఏంటంటే ఏ చిన్న విషయం వచ్చినా అది ఏదైనా చిన్న ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఇంక నేను చెయ్యను, అలా మొండిగా వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. లేదనుకో వాళ్ళు కరాగండిగా వాళ్ళ పని చేయరు వాళ్ళు అని గ్రహించాలి. ఈ రాశిలో ఉన్న స్పెషాలిటీ అది. కనుక ఈ సహజంగా వీళ్ళకి ఈ రాశి ఈ మాసం అంతా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. మంచి ఆదాయం బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటారు. జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి, అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు. కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శి అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తిని ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావము గోచారీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టాన్ని వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి, లాంగ్ లైఫ్ అన్నమాట. ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అన్నమాట. తన ఇంట్లో దాన్ని ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, ఒక జ్వరం వస్తే ఒక 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి. అలానే మీన రాశివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండటం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా వచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పడచడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతం, మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం ఉంటే పురుషుడు, స్త్రీగ్రహం ఉంటే స్త్రీగ్రహం ఉంటుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చేపకళ్ళలా కనబడుతుంటాయి, చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట. ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటాడు కూడా, అలా కనబడుతుంటుంది. తర్వాత సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్టంలో వచ్చేసరికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పాటన రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత
సహషష్టంలో రవి ఉండడాలు మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడం అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.